వరంగల్ మహానగరపాలక సంస్థలో డిప్యూటీ కమిషనర్ ప్రసన్నారాణి అవినీతి భాగోతం తీవ్ర కలకలం రేపుతోంది. భూమి ఇల్లు లేనప్పటికీ అక్రమంగా ఇంటి నెంబర్ కేటాయించి అధికారాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలు వెలువెత్తున్నాయి. ఈ వ్యవహారంతో విసిగిపోయిన బాధితులు నేరుగా కార్పొరేషన్ కమిషనర్ను కలిసి ఫిర్యాదు చేశారు. వరంగల్లోని పైడిపల్లి శివారు ప్రాంతంలో సర్వే నెంబర్ 527లో రామస్వామి వెంకటరెడ్డి అనే వ్యక్తికి ఎలాంటి భూమి కానీ ఇల్లు కానీ లేదు. అయినప్పటికీ డిప్యూటీ కమిషనర్ ప్రసన్నారాణి నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఇంటి నెంబర్ను కేటాయించారని బాధితులు ఆరోపిస్తున్నారు. లంచాల కక్కుర్తిపడి లేని ఆస్తికి సర్టిఫికెట్లు ఇవ్వడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమ కేటాయింపుల వల్ల అసలైన హక్కుదారులు తీవ్రంగా నష్టపోతున్నారని, డిప్యూటీ కమిషనర్ తీరుపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. తమకు వెంటనే న్యాయం చేయాలని, అక్రమంగా ఇచ్చిన ఇంటి నెంబర్ను వెంటనే రద్దు చేయాలని కార్పొరేషన్ ఉన్నతాధికారులను కోరారు. ఈ అవినీతి అక్రమాలపై కార్పొరేషన్ కమిషనర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. గణపతి టెంపుల్ దగ్గర ఉంటుంది మాది. మాకు 2020లోనే మాకు ఇంటి నెంబర్ ఇచ్చిర్రు. మా ఇంట్లో మేమే ఉంటున్నాము. మా నెంబర్ మీద 527 అతని సర్వే నెంబర్, అసలు ఆయన భూమే లేదాడ. ఆయనకు మాదే అని చెప్పేసి ఈ ఏడీ మేడం వచ్చేసి మేము కిరాయికున్నామేకు చెప్తుందట. వెంకటరెడ్డి ఇచ్చిండు అని చెప్పేసి ఆమెతోటి బెదిరించుకుంటే చెప్పిస్తుందట. అంటే ఆమె నేనెందుకు చెప్తామ్మా, నాకు ఇచ్చింది నీలార్కు మంచిలో ఇచ్చింది, ఆమెదే ఇల్లు ఇది అని చెప్పేసి ఆమె అన్నది. మళ్ళీ ఒకేసారి ఈ నెంబర్ క్యాన్సిల్ చేసి మాకు నోటీస్ పంపించింది. ఏంది మేడం మరి ఇట్లా నెంబర్ ఎందుకు క్యాన్సిల్ చేస్తారు ఇంటి నెంబరు అని చెప్పేసి మేము అడిగితే, మీరు ఏడీ సర్వే రిపోర్ట్ పెట్టుకుని రండి, అది 527లో ఉన్నది 624లో లేదు అని చెప్పేసి ఆమె అంటది. సరే అని ఏడీ సర్వే నెంబర్ పెట్టించినాం. ఏడీ సర్వే నెంబర్లో 624/1లోనే ఉంది. మా ల్యాండ్ దగ్గరనే ఉంది. అతను వచ్చేసి మా ఇంటి గోడ కూలగొడితే ఎఫ్ఐఆర్ అయింది. ఆమె పోలీస్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసి ఇంట్లో ఉన్నది వీళ్ళు అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తేనే ఎఫ్ఐఆర్ చేస్తారు. ఈజీగానైతే చేయరు కదా. ఇగో ఈ ఇంట్లో మేమే లేమని చెప్పేసి ఆయన ఉన్నాడని చెప్పేసి ఆమె మా నెంబర్లు క్యాన్సిల్ చేస్తుంది డీసీ మేడం. అసలు 527లో ఇల్లే లేదు. ఇంటి నెంబర్ ఎట్లా ఇస్తారు, బిల్డింగ్ పర్మిషన్ ఎట్లా ఇస్తారు, ఎల్ఆర్ఎస్ ఎట్లా ఇస్తారు. ఇగో ఇది మాది అని చెప్పేసి ఏడీ సర్వే రిపోర్ట్ కూడా తీసుకొచ్చి ఆమెకి ఇచ్చినాము. మళ్ళీ సాగదీస్తుంది. ఇప్పటికి 10 రోజులు అవుతుంది. ఇమ్మీడియట్లీ మా నెంబర్ని మాకు అలర్ట్ చేయాలి. మా భూమి కానప్పుడు మాకు నెంబర్లు ఎట్లా ఇస్తుందండి? మాకు నెంబర్లు ఎట్లా ఇస్తుంది? ఆల్రెడీ మా నెంబర్ల మీద మళ్ళీ నెంబర్ ఎట్లా ఇస్తారని చెప్తే ఆయన నెంబర్ అప్పుడు క్యాన్సిల్ చేసింది. 2020లోనే క్యాన్సిల్ చేసిర్రు. చేసినాక మళ్ళీ ఇప్పుడు తిరిగి మళ్ళీ ఆయనకు నెంబర్ అలర్ట్ చేస్తా అంటారు. ఎంక్వైరీకి పంపిస్తామని చెప్పేసి అన్నారు. ఆ ఎంక్వైరీకి ఆర్ఐ రాడు. ఆర్ఐ ఫోన్ చేసినా ఇప్పుడు వస్తే అప్పుడు వస్తాడు అంటాడు, వెళ్ళిపోతాడు. సమ్మద్దు. ఇగో కరెంటు బిల్లు కూడా చూడండి. మేము ఆ ఇంట్లో మేము లేకపోతే మా కరెంట్ బిల్లు ఇంటి పన్ను ఎట్లా తీసుకుంటారు? 2 నెంబర్ తీసుకున్నారు. మాకు మేము 2020లో మేము భూమి కొనుక్కున్నప్పుడు చూడండి కరెంట్ బిల్లు మొన్న రీసెంట్ గా బిల్లు ఆమె క్యాన్సిల్ చేసినాక వచ్చిన బిల్లు. ఆ గోడకు కరెంటు మీటర్ కూడా మాది ఉంటుంది. పదండి ఇప్పుడు మా ఇల్లు చూపెడతాం మేము. ఆయన 527లో ఇల్లు ఏడున్నదో చూపెట్టాలి. ఆ లేని వాళ్ళకు పర్మిషన్లు ఇస్తారు. అంటే లంచాలు ఇస్తే ఏదైనా జరుగుతుంది. ఇప్పుడు నేను లంచం ఇచ్చి మున్సిపాలిటీ ఆఫీస్ నా పేరు మీద ఇయ్యమని అంటే ఇస్తారు. ఎందుకంటే నా పేరు మీద ఏది ఉండదు, అయినా ఇస్తారు. ఈ భూమి నాది కాదు, అయినా ఇస్తారు. భూమి ఉండడానికి మాత్రం ఇయ్యరు. మేము ఏడీ సర్వే పోలీస్ వాళ్ళు కూడా ఏడీ గారికి ఎంక్వైరీ రాసిండు. ఏడీ గారికి ఎంక్వైరీకి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సర్వే చేసి ఇవ్వండి రిపోర్ట్ అన్నాడు. రాసిండ్రు వాళ్ళు కూడా. ఈ సర్వే చేసి ఇచ్చిండు. 624లోనే ఉంది, ఇది వీళ్ళదే భూమి అని చెప్పేసి క్లియర్గా మ్యాప్తో సహా పంచనామాలు చేసి అందరికీ నోటీసులు 14 మందికి నోటీసులు ఇచ్చిండ్రు. చూడండి పంచనామాలు ఇవన్నీ క్లియర్గా అన్నీ ఇచ్చిండ్రు. 527లో భూమే లేదు. ఆయనకు నెంబర్ ఇస్తారు, బిల్డింగ్ పర్మిషన్ ఇస్తారు. అంటే లంచాలు ఇస్తే ఏదైనా నడుస్తుంది. మన వ్యవస్థ ఇది.